సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు చాలా గ్రాండియర్గా వార్ 2 ట్రైలర్ కోసం చాలామంది వెయిట్ చేశారు. అయితే ఫైనల్లీ రిలీజ్ అయింది. సో వార్ 2 టీజర్ టైంలో కొంతమంది కొన్ని కంప్లైంట్స్ చేశారు. అంటే మన ఎన్టీఆర్ తేలిపోయాడు, లేదు కొంతమంది ఎన్టీఆర్ పాత్ర తగ్గించేస్తున్నారు, కావాలని నార్త్ వాళ్ళు తొక్కేస్తున్నారు, ఇలాంటి కమెంట్స్ కూడా, నెగిటివ్ కమెంట్స్ కూడా విన్నాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి మాత్రం ట్రైలర్లో పోటాపోటీగా ఉన్నారు. ఒకవైపు హృతిక్ ఎంతసేపు ఉన్నారో డ్యూరేషన్, సేమ్ స్క్రీన్ టైం మన ఎన్టీఆర్ కూడా దక్కిందనమాట. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాతో పాటు ఫిల్మ్ క్రిటిక్ అండ్ రివ్యూవర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో అండి. యా, సో వార్ 2 ట్రైలర్ చూసారు కదా. సో ఏంటి టీజర్కి ట్రైలర్కి అంటే మీకు అంచనాల్లో ఎంత మార్పు వచ్చింది? ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ట్రైలర్ లేదు. ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి ఒక యాక్షన్ సినిమా వస్తుందంటే వాళ్ళ ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఒక్కొక్క ట్రైలర్ ఒక అద్భుతం. ఆ ట్రైలర్ చూస్తే సినిమా రిలీజ్ అయ్యే వరకు మన నరాలు దిగబుట్టుకుంటే, అంటే ఎప్పుడు చూస్తాం అనే ఒక ఎగ్జైట్మెంట్ నిండిపోద్ది. ఈ సినిమాకి నాకు తెలిసి ఇద్దరు ఇక్కడ తెలుగు సూపర్ స్టార్, అటు అంటే తెలుగు ఐ మీన్ టు సే త్రిబుల్ ఆర్ తర్వాత హీజ్ అ గ్లోబల్ సూపర్ స్టార్ ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్, అక్కడ బాలీవుడ్ హార్ట్ థ్రోప్. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ చాలా హై ఉంటుంది. ట్రైలర్ కొంచెమన్నా మంచిగా వదిలితే ఆడియన్స్ ఎక్కడో ఎక్స్పెక్టేషన్ కొండ మీద పెట్టుకుంటారు, దాన్ని కొంచెం తగ్గిన బాలే అనేస్తారు సినిమానని. వీళ్ళు కావాలని ఏమన్నా అండర్ప్లే చేస్తున్నారని ఒక స్ట్రాటజికల్ గా ఓకే అద్భుతం అంతా సినిమాలో ఇలా ఉంటది. అవన్నీ ముందే గ్లింప్సెస్ లాగా చూపించేస్తే వీళ్ళు అవి లెక్క పెట్టుకుంటూ సినిమా చూస్తారు. కాబట్టి అలా కాకుండా ఎవరో వీళ్ళకి ఏంటంటే గైడెన్స్ ఇచ్చి ఉంటారు స్ట్రాటజికల్ గా, అంటే ఎమోషనల్ గా ట్రైలర్ కట్ చేద్దాము, ఆడియన్స్ అదే ఎమోషన్ తో సినిమాకి వస్తారు, వచ్చిన అద్భుతాన్ని ఎట్లాగో ఎక్స్పీరియన్స్ అవుతారు. సో అలా అనిపిస్తుంది. సో ప్రీవియస్ స్టోరీస్ లో చూసుకుంటే మీకు థీమ్ క్లియర్ గా ఎలివేట్ చేసేవారు కాదు. అంటే సంథింగ్ ఒక రాలో పనిచేసే వాళ్ళు, లేదంటే ఇలా దీనిలో పనిచేసే వాళ్ళు వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు, పాకిస్తాన్ కానీ ఇలా ఐఎస్ఐ వాళ్ళతో కానీ ఇలా చూపించేవారు అంతే. మీకు ఇక్కడ ఏంటంటే థీమ్ ఎవరి కాళ్ళకు పర్సనల్లీ, అంటే రితిక్ రోషన్ క్యారెక్టర్ ఏంటి, ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి, దట్టు ఏంటంటే ఈక్వల్ గా ఒకరి తర్వాత ఒకరికి స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. అంటే ఏంటి, తెలుగు వాళ్ళు ఏమి కొంచెం మన మీద నెగిటివ్గా చూడకూడదు, ఎన్టీఆర్ కూడా ఈక్వల్ స్పేస్ ఉంటుంది అనే ప్రామినెంట్ అదే అనే సూచనగా రిలీజ్ చేశారంటారా అలాగా ట్రైలర్ కట్? ఇది మనం ట్రైలర్ కంటే సినిమా చూసి లెక్క పెట్టుకుంటే బాగుంటది. సినిమాలో గనక అటు ఎన్టీఆర్ గారి స్క్రీన్ స్పేస్ తగ్గిన, ఇంపార్టెన్స్ తగ్గిన, వాళ్ళు ఊహిస్తారో లేదో పెద్ద పెద్ద గొడవలు అయితే అది పొరపాటున ఆ రిస్క్ తీసుకోరు. అండ్ ఫస్ట్ థింగ్, ఎన్టీఆర్ గారు కన్విన్స్ అయ్యి సినిమా చేశారు. అంటే ఒక హీరో ఒక సినిమా కన్విన్స్ అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వెళ్ళి స్టోరీ చెప్పగానే ఒప్పేసుకోరు, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక 3-4 లేయర్స్ దాటాకనే మెయిన్ స్టార్ దగ్గరికి ఆ స్టోరీ రీచ్ అవుతుంది. అప్పుడు ఆ స్టార్ విన్ని ఓకే చేసి ఇదంతా ఒక కొలాబరేషన్ ఏర్పడింది కాబట్టి, అండ్ ఇది ఒక ఫ్రాంచైజ్ లో ఇది వన్ ఆఫ్ ది మూవీ కాబట్టి ఇప్పుడు ఈ వార్ ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్ళాలంటే ఇది ఖచ్చితంగా బాగుండాలి సినిమా. ఇప్పుడు వార్ 3 అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే వార్ 2 హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్ బ్లాక్ బస్టర్. అదర్వైజ్ ఇంకా దీంతో ఆగిపోద్ది. అది ఆగే ఛాన్స్ వీళ్ళు తీసుకోరు. ఎందుకంటే యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఏ స్టార్ అందులోకి వెళ్ళినా కూడా ఆ స్టార్ ని చాలా హై వాల్యూగా ట్రీట్ చేస్తారు వాళ్ళు, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పెక్ట్ కూడా, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా. అంటే ఎవ్రీ యష్ రాజ్ ఫిల్మ్ చూడండి మీరు, హీరో ఇంపార్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు విలన్ ఇంపార్టెన్స్. కొన్నిసార్లు విలన్ కి ఓవర్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, మోర్ దాన్ హీరో. కొన్నిసార్లు హీరో డమ్మీ చేసి మరీ విలన్ కి ఎక్కువ హైప్ వస్తుంది. ఇప్పుడు మీరు డర్ సినిమా తీసుకోండి, యష్ రాజ్ గారు తీసింది. అందులో యాక్చువల్ గా హీరో సనీ డియోల్, విలన్ వచ్చేసి షారుఖ్ ఖాన్. ఎవరు హైలైట్ అయ్యారు సినిమాలో? క్యారీ హోమ్ అందరికి షారుఖ్ ఖాన్ మైండ్ లో. సో అలా కూడా అవ్వచ్చు సినిమాకి, చెప్పలేము అది. సో ఏ పోర్షన్ అయితే ఎగ్జైట్ చేసింది మీకు ట్రైలర్ లో? అంటే ఏమన్నా పర్టికులర్ టెక్నికల్ వైజ్? అంటే ఎక్స్పెక్టేషన్ కి టోటలీ ఆపోజిట్ ఉంది మొత్తం. అంటే ఐ ఎక్స్పెక్టెడ్, అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమన్నా చూపిస్తారు, అవి మనకి హుక్ చేసేస్తాయి. ఆ హుక్ పాయింట్ మనకి సినిమా దాకా మనం వెయిటింగ్ అనేది ఉండింది నాకు. అంటే అలా ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ ఇది అలా కట్ చేయలేదు. యాక్చువల్లీ టోటలీ అందర్ ఎక్స్పెక్టేషన్ కి కూడా రివర్స్ గా, టోటలీ ఎమోషనల్ గా, సాఫ్ట్ అండ్ సోబర్ గా, సైలెంట్ గా, ఆల్మోస్ట్ ఎక్స్ప్లెనేషన్ తో, నరేషన్ తో, డైలాగ్స్ తో. అలా ఎప్పుడు ఒక ట్రైలర్ లేదు. అంటే ఒక ఇంగ్లీష్ మూవీ ప్యాటర్న్ తీసుకున్నారు. ఓకే, సో నార్మల్ గా యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి మనం క్యామియోస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఎవరొకరు డిఫరెంట్. ఇందులో ఎవరు క్యామియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇద్దరు ఉన్నారులే సూపర్ స్టార్స్, ఇంకో క్యామియో ఉంటుందా లేదా చూడాలి. అంటే బేసికల్లీ వాళ్ళ ఉంటే ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోద్ది ఎక్సైట్మెంట్. మన తెలుగు వాళ్ళ నుంచి ఎవరినన్నా క్యామియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మీ అంచనా? ఇదంతా మరి సర్ప్రైజ్ గా ఉంచుతున్నారు, మీరు చెప్తే నాకే అనిపిస్తుంది. ఉంటే బాగుంటది. అంటే ఇప్పటి వరకు మనం బాలీవుడ్ కాన్స్ ని చూసాం, వాళ్ళిద్దరిని వాళ్ళు ఎక్కడో ఒక స్టక్ అయినప్పుడు ఒక హెల్ప్ అనేది రావడము అనేది బాగుంది. మీరు అన్నట్టు
ఎవరన్నా వస్తే సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. బాలకృష్ణ గారు వస్తే ఇంకా అదిరిపోద్ది. ఓకే. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బెటర్ అంటారు ఆడియన్స్? బికాజ్ అంటే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళి డిసప్పాయింట్ అవడం కంటే అవును. మనం కరెక్ట్గా ముందుగానే మైండ్ని గైడ్ చేస్తే ప్రాపర్ అవుట్పుట్ మనకి దక్కుద్ది. అంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి క్యాటర్ చేస్తుంది అనేది కూడా కరెక్ట్గా తెలుసుకోవాలి. సో మీ ఇన్పుట్ ఏంటి? జనరల్గా బాలీవుడ్ వాళ్ళు ట్రైలర్ కట్లో అంత మన సౌత్ నుంచి వచ్చే మూవీస్ ట్రైలర్స్ సినిమా ఎలా ఉన్నా సినిమాకి ఫస్ట్ పరిగెత్తిస్తాయి ట్రైలర్. ఈ బాలీవుడ్ వాళ్ళు ఇంకా కొంచెం ఇంకా అది ఇంకా పట్టుకోలేదు, ఆ ట్రైలర్ పట్టుకోలేదు అనిపిస్తుంది. సో కొన్ని ట్రైలర్స్ ఎలా చేస్తారంటే వాళ్ళు మొత్తం సినిమా అర్థమైపోద్ది ఆడియన్స్ కి, జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాలి. ఇందులో మళ్ళీ ఇంకో క్లెవర్ మూవీ ఏంటంటే ఆ ట్రైలర్ చూస్తే మీరు సినిమా చెప్పలేరు ఏంటి అని. సినిమా స్టోరీ ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఇద్దరిని ఈక్వల్ గా చూపిస్తున్నారు. అసలు మరి ఇద్దరి మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది, ఇద్దరి మధ్యలో ఫైట్ ఎందుకు అవుతుంది, అవును, ఆ పాయింట్స్ ఎక్కడ కూడా ఇంకా మన గెస్ గేమ్ వదిలేశారు. అది ఇంకా మీకు మీరు ఊహించలేదు ఊహించుకోండి, లేదంటే సినిమా చూడండి వచ్చి అని. కరెక్ట్. సో ఇప్పుడు ఇద్దరు అటువైపు కూలీ కూడా వస్తుంది. మన సౌత్ చూసుకుందాం, అంటే నార్త్ పక్కన పెడితే మన సౌత్ రీజన్ లో కూలీ అనేది పక్కా మాస్ ఎంటర్టైనర్. సో ఈ రెండింటి మధ్య ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ప్రయారిటీ వార్ కదండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ గోస్ ఫర్ యూత్ఫుల్ మూవీ. యంగ్స్టర్స్ ఉన్నారు సినిమా. రితిక్ రోషన్ ఈజ్ అ యంగ్స్టర్, ఎన్టీఆర్ ఈజ్ అ యంగ్స్టర్. ఇప్పుడు ఇందులో చూస్తే రజనీకాంత్ గారు, నాగార్జున గారు, దే డోంట్ కౌంట్ ఇన్ యంగ్స్టర్స్. అలా అనుకుంటున్నారు. యా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.